తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు సాగించిన పాలనను మళ్ళీ మనం చూడబోతున్నామా అంటే అవుననే సమాధానమే వస్తోంది. అందుకోసం కేవలం ఈ ఏడాది అక్టోబర్ దాకా ఆగితే చాలు, పాత చంద్రబాబు మన కళ్ళ ముందు కదలాడతాడు. నాటి మాదిరే అధికారులు ఉరుకులు పరుగులు పెడతారు. ఎక్కడి సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అయిపోతాయి. పరిసరాలన్నీ పరిశుభ్రంగా మారిపోతాయి. అధికార యంత్రాంగం బాధ్యతతో మెలగడం మొదలవుతుంది. ఇవన్నీ నిజమవుతాయా అనిపించినా చంద్రబాబే స్వయంగా చెప్పిన తర్వాత కూడా అవునా నిజమా అని అనుమానపడాల్సిన అవసరం లేదు. 1995లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. జిల్లాలు, గ్రామాల పర్యటనకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు ఫలానా రోజు తాను ఎక్కడికి వస్తున్నానన్న విషయాన్ని అధికారులకు తెలియనిచ్చేవారు కాదు. పొద్దున్నే రెడీ అయ్యి బయటకు వచ్చిన చంద్రబాబు కారో లేదంటే హెలికాప్టరో ఎక్కిన తర్వాతే తాను ఎక్కడికి వెళతానన్న విషయాన్ని చెప్పేవారు. ఆ తర్వాత నేరుగా అక్కడికి చేరుకునేవారు. అక్కడి పరిస్థితులపై అధికార యంత్రాంగంతో సమీక్ష చేసేవారు. తప్పొప్పులను అక్కడికక్కడే చెప్పేసేవారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను అక్కడికక్కడే సస్పెండ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. దీంతో చంద్రబాబు పర్యటనకు బయలుదేరుతున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ అధికారులు అప్రమత్తంగా ఉండేవారు. ఈ తరహా తీరుపై విమర్శలు వచ్చినా ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా చంద్రబాబు ముందుకెళ్లారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తన 1995 నాటి పాలన తిరిగి తెస్తానంటూ చంద్రబాబు పదే పదే చెప్తున్నారు. తాజాగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులతో ముచ్చటించిన చంద్రబాబు ఆ తర్వాత అధికారులు, ప్రజలతో మాట్లాడారు. ఆ సమయంలో చంద్రబాబు నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వినిపించాయి. ఈ అక్టోబర్ 2 నుంచి తాను ఆకస్మిక తనిఖీలకు వస్తానని ఆయన స్పష్టం చేశారు. అయితే ఏ గ్రామానికి వస్తున్న విషయాన్ని మాత్రం తాను ముందుగా చెప్పనని, హెలికాప్టర్ ఎక్కిన తర్వాతే దానిని ఎక్కడ దింపాలన్న విషయాన్ని చెబుతానని ఆయన అన్నారు. తన వద్ద పనిచేసే అధికారులకు కూడా కేవలం 2 గంటల ముందుగానే తాను వెళ్లాలనుకుంటున్న ప్రాంతం వివరాలు ఇస్తానన్నారు. మొత్తంగా 1995 నాటి చంద్రబాబును చూస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చాక పాత చంద్రబాబును మళ్లీ చూస్తారంటూ చాలాసార్లు చెప్పారు. కానీ ఇంకా ఆ మార్పు కనిపించడం లేదు. తాను మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు బయటకు వస్తే రాష్ట్రం మొత్తం అలర్ట్ అయిపోయేదని, ఎక్కడికి వస్తానో అని అందరూ తమ పనులు తాము సరిగ్గా చేసుకునేవారని చంద్రబాబు గుర్తు చేశారు. మళ్లీ అలాంటి ఆకస్మిక పర్యటనలకు సిద్ధమవుతున్నట్లుగా ప్రకటించారు. రాష్ట్రం గత 5 ఏళ్లుగా అన్ని విధాలుగా నష్టపోయిందని, దాన్ని పునర్నిర్మించాలంటే ఇది తప్పదని చంద్రబాబు చెప్తున్నారు. గత వైసీపీ పాలనలో అధికారులు, ప్రభుత్వం, పార్టీ నేతలు చెప్పినట్లు వినడానికి అలవాటు పడిపోయారు. వీళ్లను తిరిగి బిజినెస్ రూల్స్ ప్రకారం పనిచేయించడం కష్టంగా మారిన పరిస్థితుల్లో చంద్రబాబు 1995 పాలన మంత్రాన్ని బయటకు తీశారు. చంద్రబాబు సీరియస్ గా ఆకస్మిక తనిఖీలు చేసి తప్పులు కనిపెట్టిన చోట కఠిన చర్యలు తీసుకుంటే వచ్చే ఎఫెక్టే వేరుగా ఉంటుంది. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు ఎన్నో సమస్యలు వస్తున్నాయి. చంద్రబాబు ఆకస్మిక తనిఖీల వల్ల అధికారుల్లో కొంత మార్పు వచ్చినా ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంది.